ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక శ్రోతలైనటువంటి ప్రేక్షకులైనటువంటి మీ అందరి ఆదర అభిమానాల సాక్షిగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రసాదిస్తున్నటువంటి ఈ కారణంగా 50 నుండి 51వ భాగంలోనికి అడుగుపెట్టబోతోంది. ఎన్నెన్నో విశేషాలని తెలుసుకుంటున్నామనే సంతృప్తి కలుగుతోందని శ్రోతలైన వాళ్ళు మెసేజ్ల ద్వారా, ప్రేక్షకులైనటువంటి వారు ఈమెయిల్ల ద్వారా తెలియచేస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. హృదయపూర్వకంగా ఏ అనుమానం మీకున్నప్పటికీ కూడా విష్ణు సహస్రనామానికి సంబంధించింది మాత్రమే మీరు పంపండి, తప్పక తీర్చబడుతుంది ఛానల్ ద్వారా. జితక్రోధ అనేదానికి తనకి తాను కోపం కలిగి ఎవరు సంపూర్ణంగా నాశనం అయిపోయారో, జీవితాన్ని పాడు చేసుకున్నారో అశ్వత్థామ విశేషం ద్వారా తెలుసుకున్నాం. అదే జితక్రోధ అనే నామానికి తప్పు చేసి ఆ సందర్భంలో కోపం వచ్చినప్పుడు తప్పు చేస్తున్నానని తెలియక తర్వాత తనకి తాను పశ్చాత్తాప బుద్ధి కలిగి ఎంత తప్పు చేశాను అని తానే తన తప్పుని సరిదిద్దుకున్నటువంటి మరో ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు మరో జితక్రోధలో ఇంకో కొత్తదైనటువంటి విధానాన్ని విందాం. విశ్వామిత్రుడనే మహానుభావుడు ఉన్నాడు. గాయత్రి మంత్రాన్ని లోకానికి ప్రసాదించినటువంటి వాడు ఆయనే. గాయత్రి మంత్ర ద్రష్ట ఆయన. స్రష్ట కాదు, స్రష్ట అంటే సృష్టించినవాడు, ఆయన ద్రష్ట. గాయత్రి మంత్రం అలా నిరంతరం మననం చేయడం వల్ల ఎంత శక్తి ఉంటుందనే విషయాన్ని ద్రష్ట, దాన్ని దర్శించినటువంటి వాడు. లోకంలో పూర్వం ఎలా ఉండేది అంటే, ఏదైనా మంచి జరిగినట్లయితే ఆ మంచి దేని ద్వారా జరిగిందో గమనించుకుని దాన్ని అందరికీ చెప్పేసేవారు, అందరూ బాగుపడాలి అనే ఉద్దేశంతో. ఆ విధంగా గాయత్రి మంత్రం యొక్క శక్తిని దర్శించినటువంటి వాడు మహానుభావుడు విశ్వామిత్రుడు. అంతకుముందు లేదని కాదు, అంతకుముందు ఎవరు సంధ్యావందనం చేయలేదు అనుకోకూడదు. ఆయన దర్శించాడు, ఆ శక్తిని మనకు అందించాడు. దానికి వెనుక ఏం జరిగిందంటే, ఈయన రాజర్షి, రజోగుణం కలిగినటువంటి వాడు, రాజ పదవిని చేస్తుండేవాడు, ఋషి ధర్మాన్ని కూడా నెరవేరుస్తూ ఉండేవాడు. అలా వెళుతూ ఉంటే వశిష్ఠుని ఆశ్రమం కనిపించింది. వశిష్ఠుడు ఆశ్రమం విపరీతంగా జనంతో అందరితో ఉంది. ఎందరెందరో అలా తపస్సులు చేసుకుంటూ కనిపించారు. వెళ్ళాడు. 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు. కబురు కాకరకాయ లేకుండా అంటారు చూడండి, అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మహానుభావుడైనటువంటి ఆ వశిష్ఠుడు, మీరందరూ భోజన కాలానికి వచ్చారు, చక్కగా భోజనాన్ని చేయండి. అలాగే భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాలతో బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని ఏమాత్రపు ముందు వార్త పంపించకపోయినా చేసేసాడు. చక్కగా వాళ్ళందరూ తిన్నారు. అంతవరకు కథ బాగానే ఉంది. వశిష్ఠ మహర్షి, మేము ఏ విధంగానూ కబురు కాకరకాయ చేయకుండా అకస్మాత్తుగా వస్తే నువ్వు ఎలా పట్టగలిగావు అడిగాడు. దొడ్లోకి తీసుకెళ్ళి ఆయన కామధేను పుత్రిక ఈవిడ అనుగ్రహంగా నేను పెట్టగలిగాను. రత్నపార్థీతు, లోకంలో పార్థివ, రాజు అనేటటువంటి వాడి దగ్గర గొప్పదైనటువంటిది ఏదన్నా రాజు దగ్గరే ఉండాలి కదా. అంచేత నేను ఈ దేశానికి రాజుని కాబట్టి ఆ గోవును నాకు ఇచ్చేయమన్నాడు. ఎవరన్నా మన ఇంటికి వస్తే వెండి పళ్ళెంలో భోజనం పెట్టామనుకోండి, ఇది నాకు ఇచ్చేయంటే ఇవ్వగలమా? ఎందుకు పెట్టాను రా భోజనం అనుకో, ఇచ్చేసే నాకు అన్నాడు. ఏదైనా ఇస్తా. ఈ ఆవు బదులు 10,000 ఆవుల్ని బ్రహ్మాండమైనటువంటి బంగారపు ఆ కొప్పుల్ని ఏర్పాటు చేసి పైన ఇస్తా. కాళ్ళకి చక్కనైనటువంటి బంగారపు అందెల్ని చేసిమ్మంటే ఇస్తా. ఇంకేదైనా ఇస్తా, దీన్ని మాత్రమే అన్నప్పుడు విశ్వామిత్రుడు ఏం చేయాలి? ఓహో అలాగా అన్నాడు. అదే నాకు కావాలన్నాడు. అక్కడ వచ్చింది పేచి. కోపం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందో చూడండి.
అదే నేను ఇవ్వను, అది ఇస్తే కానీ నేను కదలను. వెంటనే తన భటులందరినీ పిలిచి మొత్తం ఆశ్రమాన్ని ధ్వంసం చేసేయవలసిందిగా అన్నాడు. ఈ మహానుభావుడైన విశ్వామిత్రుడు ఆ గోవు దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను బ్రాహ్మణుణ్ణి, ఋషి ధర్మాన్ని పాటిస్తున్నవాణ్ణి, ఏమీ చేయలేను, నీ రక్షణను నువ్వే చేసుకో అంతే. ఆ రోమాల నుంచి రొమ్మీయులు పుట్టారు, పుచ్చాల నుంచి పుచ్చీయులు అనేటటువంటి వాళ్ళు పుట్టారు. ఇలా శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగాల నుండి అందరూ 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 భటులు వచ్చి విశ్వామిత్రుని సైన్యాన్ని తరిమినట్టుగా విపరీతంగా తరివారు. వాళ్ళ దేశం వరకు కూడా తరివారు. గోవుకి అంతటి శక్తి ఉంటుంది. ఈవేళ మనం మామూలుగా దేశపటంలో కనిపించేటటువంటి ఆ దేశంలో ఉండే ప్రజలు ఎవరైతే కనిపిస్తున్నారో, రోమంలో ఉండేవాళ్ళు రొమ్మీలు అంటారే, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ కథని జాగ్రత్తగా ఆ దృష్టితో పరిశీలిస్తే కనిపిస్తారు. అక్కడితో ఊరుకోవచ్చుగా విశ్వామిత్రుడు, నన్ను ఇలా చేస్తాడా? ఓ మహానుభావుడు అక్కడికి తపస్సు చేసుకునేవాడు నాకెంత శక్తి కలిగిన వాడు అవుతాడా అని చెప్పి బట్టి తపస్సు చేసి ఆయన ఎలా అయినా సరే సాధించాలని ఆలోచించాడు. క్రోధాద్భవతి సమ్మోహ, ఆ కోపాన్ని పెంచుకుంటూ 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 ఉంటే ఇంక ఏం చేస్తున్నాడో తెలియని స్థితి వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి వశిష్ఠుని పుత్రులు ఉంటారు, వాసిష్ఠులు అంటారు. ఈ లోపల మహానుభావుడైనటువంటి త్రిశంకుడు అనే రాజు వచ్చి, నేను స్వర్గానికి వెడదామని అనిపిస్తుంది బొందితో అన్నాడు. వెళదాం, కానీ అది కష్టమయ్యా, ఎవరు వెళ్ళినవాడు లేరు అన్నాడు. ఇదే మాటని వశిష్ఠుని పుత్రులు అన్నారా? ఏమన్నావు? వశిష్ఠుని పుత్రులు ఇలా అన్నారా? అయితే నేను చేస్తాను. అర్థమైందా? వశిష్ఠైరపి ఏవ ముక్త, వశిష్ఠుని పుత్రులు కూడా అన్నారా? అయితే నేను చేస్తాను. కోపం అనేది అలా ఉంటుంది. అయితే సరే, బ్రహ్మాండమైనటువంటి తపశ్శక్తిని చాలా కాలం తపస్సు చేసి 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 ఎంతో శ్రమడు సాధించిన తపశ్శక్తిని మొత్తాన్ని ఈ త్రిశంకుడికి ధారపోసి వెళ్ళు స్వర్గానికి. అక్కడికి వెళ్ళగానే ఇంద్రుడు ఒక తన్ను తన్నాడు. ఎందుకంటే ఎక్కడా స్వర్గానికి ఇలా బొందితో వెళ్ళేటటువంటి అధికారం అవకాశం ఇవ్వరు కాబట్టి. అక్కడి నుంచి తలకిందులుగా అలా పడిపోతూ పడిపోతూ, విశ్వామిత్ర, నన్ను నువ్వే రక్షించాలన్నాడు వాడు. ఆగు, నా దగ్గర ఇంకా తపశ్శక్తి మిగిలిపోయింది, దాంతో నిన్ను అక్కడే ఉంచేస్తానని అక్కడ ఉంచాడు. ఇంకా తపశ్శక్తి పోయింది. పోయిన తర్వాత అందరూ కూడా చూసి, వాడు పైకి వెళ్ళలేదు, కిందికి రాలేదు, త్రిశంకు స్వర్గం అంటారు ఎలా వేలాడుతున్నాడు వాడు అనేసరికి, నువ్వు స్వర్గానికి కదా వెడదాం అనుకున్నావు, నా దగ్గర ఇంకాస్త తపశ్శక్తి మిగిలింది, స్వర్గాన్ని అక్కడే సృష్టి చేస్తాను అన్నాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు అనేది తెలియదు. అలా ఉన్నటువంటి స్థితిలో దేవతలు వచ్చి, విశ్వామిత్ర పక్కకి రా, నువ్వు అతన్ని స్వర్గానికి పంపిస్తున్నావు అనే మాటను మర్చిపో, నీ దగ్గర తపశ్శక్తి ఉందో లేదో ఆ మాటను కూడా మర్చిపో, నువ్వు చేస్తున్నది ఏమైనా మంచి పనేనా? బొందితో ఎవరైనా స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? పంపించడం పద్ధతేనా? ఓసారి నీకు నువ్వు ఆలోచించు అని అనగానే అప్పుడు ప్రశాంతపడి ఆలోచించి, ఎంత పొరపాటు చేస్తున్నాను నేను, ఇలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. అంతకు ముందు మనం అనుకున్నటువంటి కథలో ఏ మహానుభావుడైనటువంటి పరీక్షిత్తు తనకి తాను మళ్ళీ మామూలుకి వచ్చాడో, ఇక్కడ అందరూ కలిసి నువ్వు ఆలోచించుకో అన్న తర్వాత అవును కదా అనుకున్నాడు. అంచేత శ్రీ విష్ణు సహస్రనామం మనకేం చెప్తుందంటే, వాడికి వాడు కానీ లేదా ఆమెకి ఆమె కానీ, అబ్బాయి లేదా అమ్మాయి ఆ కోపానికి సంబంధించిన పొరపాటు చేశానని అనుకోనప్పుడు నలుగురు చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళు కలిసి, ఏమిటే చేస్తున్నావు, ఒకసారి ఆలోచించు, నువ్వు ఒరే ఇలా చేయడం పద్ధతేనా, అదంతా విడిచేయి, జరిగింది ఏమిటో కదా, ఒక్కసారి ఆలోచించు అంటే ఎంత బాగుంటుంది. మీరు గుర్తుంచుకోండి, పూర్వపు ఇతిహాస పురాణాలన్నీ ఏం చెప్తాయంటే, సంసారాలని కలపాలి, సంసారాలని బాగు చేయాలి అనుకుంటాయి తప్ప సంసారాలని విడగొట్టాలి అని అనేటువంటి దృష్టితో, దృక్పథంతో ఏ ఒక్క పురాణ ఇతిహాసం ఉండదు. అవి మనం చదువుకోవడం లేదు, పిల్లలకి చెప్పుకోవడం లేదు, పిల్లలకి అర్థమయ్యేటటువంటి చిన్న భాషలో మనం చెప్పడం లేదు. ఇది అంతా అనవసరం అమ్మా అని అనగానే వాళ్ళకి అది శ్రద్ధ లేదండి. మనం ఏం చేస్తాం, పిల్లలు మారిపోయారు, పిల్లలు మారిపోరా, నీ బుర్ర మారలేదు, నువ్వు వాళ్ళకి చెప్పాలి, చెప్తే వాళ్ళు పద్ధతిగా ఉంటారు. ఎన్ని వందల సంవత్సరాలు బాగాలేవు, ఎన్ని వేల సంవత్సరాలు నష్టపోతున్నాయి, మనది తప్పు, వాళ్ళ తప్పు కాదు. ఇక్కడ అందరూ కలిసి చెప్పేసరికి
తప్పు చేశాను, నేను ఈ పని చేయకూడదు అని అనుకుని బాగా ఆలోచించి విశ్వామిత్రుడు మార్పు చెందాడు. కాబట్టి మార్పు అనేది కోపం వచ్చిన వాడికి చెయ్యొచ్చు అనే మాటని జితక్రోధ అనే దాని ద్వారా తెలిసింది. చూసారా, ఒకే మాట ఎన్ని ఉదాహరణలు ఇస్తుందో మనకి. ఈ స్ఫూర్తితో 41 నుంచి 50వ శ్లోకం వరకు చదవండి. జితక్రోధకి ఇంకో విధానం తెలుసుకుందాం. ప్రారంభించండి. ఉద్భవక్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధి పరమస్పష్టః తుష్టః పుష్టః సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్టి పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్తావరస్తాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనः యజ్ఞయుజ్జో మహేజశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదః. ఇవన్నీ రాముడి లక్షణాలు. బుద్ధిర్బలం యశోధైర్యం ఇవన్నీ ఆంజనేయుడు ఇచ్చేవి. అంతటి బుద్ధిని ఇచ్చేటటువంటి ఆంజనేయుడు లంకానగరానికి వెళ్ళాడు. ఒక్కసారి చూశాడు, మా సీతమ్మకి ఇంత కష్టాన్ని కలిగిస్తున్నారా అని ఆలోచించి ఇంకా ఏ విధమైనటువంటి ఊహ లేకుండా లంకని తగులబెట్టాడు. తగులబెట్టేసి అబ్బో ఎంత గొప్పగా తగులబెట్టాను అని తనని తానే ప్రశంసించుకుంటూ ఉండి ఎంత తప్పు చేశాను నేను. యది సీతాపి దగ్ధాను నహ్యదగ్ధ ప్రదృశ్యతే. లంక మొత్తం ఎటు చూసినప్పటికీ కూడా బూడిద 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 కుప్పలతో నిండిపోయింది. ఈ మంటలో సీతమ్మ కూడా మరణించినట్టయితే రామచంద్రుని ముఖాన్ని నేను చూడగలనా? రామ కథ సాగినంతకాలం వాడెవడో వెళ్ళి మొత్తం అంతా పాడు చేసి సీతమ్మ కూడా లేకుండా చేశాడు అని అనుకుంటారే, ఎంత దారుణమైన పని చేశాను. నాలాంటి వాడిని దూతగా పంపించకుండా ఉంటే రాముడు ఎంత గొప్పవాడు అయ్యి ఉండేవాడు అని అనుకుని చాలా దుఃఖపడిపోయాడు. అక్కడో మాట అన్నాడు, క్రుద్ధ పరుషయా వాచా నరస్సాధూనధిక్షిపేత్ వాచ్యా వాచ్యం ప్రకుపితః న జానాతి కర్హిచిత్ యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. కోపం వస్తే నోటికొచ్చిందలా మాట్లాడేస్తారు అందరూ. వాచ్యా వాచ్యం ప్రకుపితః నహి జానాతి కర్హిచిత్. ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు, తప్పు మాట్లాడుతున్నాను ఆ ధ్యాసే ఉండదు. కొంతమంది మన ఇళ్లలో కూడా పిల్లల్ని చూస్తుంటాం. వాడి కోపం చేస్తే ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ సంచి దులిపినట్టుగా దులిపేస్తాడు. కూతురు కూడా అలాగే ఉండొచ్చు కొన్ని సంవత్సరాల్లో. ఇదేమిటే ఇలా చేశావు? ఆ సమయంలో నాకు తెలియదమ్మా, ఏం చేయను. ఆలోచించి చూడండి. పురాణ ఇతిహాసాలు ఏం చెప్తాయంటే ఇలా ఉండకూడదని. అంతేకాదు, నరస్సాధూనధిక్షిపేత్. చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటూ ఉంటాం కొందరిని. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నోటికొచ్చి మాట్లాడేస్తాడు. అంచేత ఏం చెప్పాడు ఆంజనేయ స్వామి స్వానుభవంతో? యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. పాముకి కుబుసం, కొన్ని ప్రాంతాల్లో కోసం అంటారు, వస్తుంది. ముఖం వరకు కూడా తెల్లని పొర వచ్చేస్తుంది. ఆ తెల్లని పొర ఉన్నప్పుడు దానికి కళ్ళు ఏమీ కనిపించవు, ఏమీ చేయలేదు, నోరు తెరవలేదు, దీన్ని తినలేదు.
2 చెట్లు ఎక్కడైతే దగ్గరగా ఉంటాయో ముందే ఒక చోట లెక్కేసుకుని గుర్తుంచుకుని ఆ ప్రాంతానికి మెల్లిగా వెళ్ళి ఆ 2 చెట్ల మధ్యన తల దూర్చి ఇలా 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 అనుకుని మొత్తానికి ఆ ముందు ఉండే కూర్చుని చిట్లేలా చేసుకుని ఆ చిట్లే సందర్భంలో ఎవ్వరికీ బాధ పెట్టకూడదు, ఎవరిని కాటు వేయకూడదు, ఎవరు ఇబ్బంది పడేలా చేయకూడదు అనుకుంటుంది. ఎప్పుడైతే ఆ కుబుసం కాస్త పూర్తిగా విడిపోతుందో మళ్ళీ బుస్సులు లేచి ఎవడు దొరుకుతాడు కాటు వేద్దామని. లోకంలో కూడా అంతే. ఓ మంచాన పడతాడు, లేదా విపరీతమైన ఆర్థికమైన నష్టానికి గురవుతాడు, గట్టిగా గుండెకి దెబ్బ తగులుతుంది, ఎవరికీ అపకారం చేయకూడదు, మంచిగా మనం ఉండాలి, ఇవన్నీ అనుకుంటాడు. ఆ మంచాన పడ్డవాడు మళ్ళీ ఓపిక వస్తుంది వాడికి, ఈ ఆర్థికమైన నష్టం పర్వాలేదు పోతే పోయింది, ఇంకో రకంగా సంపాదించుకుందామనే ధైర్యం వస్తుంది. అప్పుడు మళ్ళీ పాత పద్ధతి మళ్ళీ మామూలే. గుర్తుందా? శ్రీమద్ రామాయణం సుందరకాండ చెప్తున్న రహస్యం ఇది. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. కుబుసాన్ని పాము ఎలా అయితే విడిచేస్తుందో అంతవరకే ఉదాహరణ తీసుకోవాలి, ఇందాక దీన్ని కలుపుకోకూడదు. అలా కోపాన్ని అలా విడిచేస్తూ ఉన్నట్లయితే, పైగా కుబుసం ప్రతి మాసానికి ఒకసారి వస్తుంది, అంచేత ఎప్పటికి అప్పుడు వచ్చేటటువంటి కోపాన్ని మనం కానీ అలా విడిచేసుకోగలిగితే సవై పురుష ఉచ్యతే, వాడు నిజమైనటువంటి మనిషి. ఇది చెప్పింది ఆంజనేయ స్వామి, గుర్తుంచుకోగలగాలి. స్వ అనుభవంతో చాలా బుద్ధిమంతుడు అని మనం అనుకునేటటువంటి ఆంజనేయ స్వామి స్వానుభవంతో చెప్పింది ఇది చిత్తక్రోధ అనేది. కోపం రావడం తప్పు కాదు, కానీ వచ్చిన దాని పరిస్థితిని గమనించుకుని ఎంత తప్పు చేశాము అనే పశ్చాత్తాప బుద్ధిని మనం తెలుసుకోవాలి. ఇంచేత ఆంజనేయ స్వామి కథని చిన్నప్పుడు మనం మామూలుగా ఇలా లంక తగలబెట్టేశాడు అవన్నీ చెప్పి ఒక స్థాయిలో, కొన్ని సంవత్సరాలు అయ్యాక ఇదిరా, కొన్ని సంవత్సరాలు అయ్యాక అదిరా అని చెప్పి వాడి వయస్సుకు సరిపోయే విధంగా ఈ కోపాన్ని గురించి చెప్పినట్టయితే ఎంత గొప్పగా వాళ్ళకి అర్థమవుతుంది. చిన్న వయసులో వాళ్ళు వింటారు, పెద్ద అయిన తర్వాత వినేటటువంటి అవకాశం ఉండదు. అంచేత చిన్న వయస్సులో వాళ్ళందరినీ సరైనటువంటి వాళ్ళుగా తీర్చిదిద్దుకోగలిగితే ముందు నాటికి మన భవిష్యత్తు చక్కగా ఉంటుంది. అలా ఉండేలా ప్రాచీనులు ఏర్పాటు చేశారు. ఇంత గొప్పదైనటువంటిది జితక్రోధ అనే నామం. ఈ స్ఫూర్తితో మళ్ళీ మనం 41 నుండి 50వ శ్లోకం వరకే చదువుదాం. ఇంకొక విధానంలో, ఇంకొక దృక్పథంలో మరో అర్థాన్ని తెలుసుకుందాం. ప్రారంభించండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్ట తుష్ట పుష్ట సువేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠః పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజః ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్తావరస్తాను ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్తవిష్టో భూర్ధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః యజ్ఞయుజ్యో మహేజశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణః స్వాపన స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోదనేశ్వరః. భారతంలో చిత్రమైన కథ ఉంది. శుక్రుడనే పేరు కలిగిన ఆయన ఉన్నాడు. ఆయన రాక్షసుడు కాదు, కానీ రాక్షసులు ఆయన్ని చాలా గొప్పవాడు విని అంత ఇంత అని ఉబ్బేసేసరికి నిజంగా శక్తి ఉంది, రాక్షస పక్షానికి చేరాడు ఆయన. రాక్షసులతో చేరితే సంగాత్ సంజాయతే కామః, వాళ్ళ లక్షణాలు వస్తాయిగా. స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణుడైనటువంటి ఈయన శుభ్రంగా మద్యానికి అలవాటు పడ్డాడు,
మాంసానికి అలవాటు పడ్డాడు. అన్ని రాక్షస లక్షణాలతోటి ఉండేవాడు. ఆయనకు కూతురు పుట్టింది. ఆ కూతురు విపరీతమైనటువంటి అహంకారి, మామూలు కాదు. తను అనుకున్న మాట కానీ సాగకపోతే ఊరుకునే లక్షణం కలిగింది కాదు. ఆ దేశానికి రాజున్నాడు. ఆ రాజుగారికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు శర్మిష్ఠ. ఈ ఇద్దరూ కలిసి తమకున్నటువంటి ఒక్కొక్కళ్ళకి 1000 మంది పరిచారికలు ఉంటే వీళ్ళిద్దరితో కలిసి ఈ ఇద్దరు ఆ 1000 మందితో కలిసి స్నానానికి వెళ్ళారు. వస్త్రాలన్నీ తీసి ఒడ్డున పెట్టి స్నానం చేస్తున్నప్పుడు కరువలి చెప్పలేని గాలి ఒకటి వచ్చింది. కొట్టుకుపోతే శర్మిష్ఠ ఆ రాజుగారి కూతురు వస్త్రాలు తారుమారయ్యాయి. రాజుగారి కూతురు మాత్రం ఈ శుక్రాచార్యుని కూతురు బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి ఆమె చీరని కట్టుకుంది. నాకేం అభ్యంతరం లేదు అని. ఈవిడంది, నేను కడతానా? మా నాన్న శుక్రాచార్యుడు, సామాన్యుడు కాదు. నువ్వు కట్టి విడిచినటువంటి మహిళా వస్త్రాన్ని నేను కట్టమంటావా? నేను కట్టను అంది ఆవిడ. ఈ 1000 మంది పక్కనున్నారుగా పరిచారికలు, వీళ్ళందరూ ఊరుకోరుగా, సోది ముచ్చట్లు ఉంటాయిగా. ఏంటి ఆ చీర కడితే నువ్వు ఎందుకు కట్టకూడదు, నువ్వు కట్టు, ఏం పర్లా, వద్దు, అది ఇది ఇదే చెప్పి మొత్తానికి కోపాన్ని బాగా పెంచేశారు. కోపం ఎలా పెరుగుతుంది మనకి? చుట్టుపక్కల వాళ్ళ వల్ల పెరుగుతుంది. ఎంత గొప్ప మాట! ఎందుకు ఊరుకున్నావు? ఆ మాటకి అలా చెప్పాల్సింది, ఈ మాటకి అలా చెప్పాల్సింది, ఇవి చెప్పేస్తుంటారు. అవి బాగా బుర్రలోకి పట్టిందంటే ఇక మామూలుగా కోపం తగ్గదు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఆ రాజుగారి పుత్రిక నిజానికి చాలా సౌమ్యంగా ఉండేది. ఈ 1000 మంది చెప్పినటువంటి మాటలు బుర్ర గట్టిగా పట్టి ఆ శుక్రాచార్యుని కూతురు తను తంతే పాడుబడ్డ నూతులో పడింది. గమ్మత్తు చూడండి, కథ ఎలా పెడుతుందో. భారతంలో కథ. ఆ మనిషి చాలా పొగరు కలిగింది, అహంకారం కలిగింది కదా. ఆ పాడుబడ్డ నూతిలో ఓ చెట్టు కొమ్మటి ఉంటే ఆ చెట్టు కొమ్మని పుచ్చుకుని ఎవరు నన్ను చూస్తారు అన్నట్టు పైకి చూస్తుంది. అంతేగాని పైకి వద్దామనేది చేస్తలేదు. ఆ లోపల ఉండే అహంకారం, కోపం అలా ఉంటుంది. అలా ఉంటే పాపం పిచ్చివాడు అతనే రాజుగారు అలా వచ్చాడు. వచ్చి, అమ్మాయి నువ్వెవరు, ఇలా పడ్డావు ఏంటి అని అడుగుతున్నాడు. నువ్వు ఎలా పడ్డావు, ఎందుకు పడ్డావు అని అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? దానికి ప్రాణభయం లేదనేగా అర్థం. నేనా శుక్రాచార్యుడు మా నాన్న అని చెప్పి ఆయన గురించి ఇంత చదివి అంతటి వాడి కూతుర్ని ఇలా ఉండిపోయాను లోపల అనేసరికి ఆయన, అయితే సరే నేను నిన్ను పైకి తీసుకొస్తాను అని చెప్పి కుడి చేతిని బట్టి, పాపం విర్రివాడు రాజుగారు కుడి చేతిని అలా బట్టి పైకి తీశాడు. అహంకారి కదా ఇది. ఎవరైనా సరే కుడి చేతితో స్త్రీ యొక్క చేతిని పట్టుకుంటే దేంతో సమానం? పాణిగ్రహణంతో సమానం. కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని. అబో, ఇది ఎక్కడ కూడా కొత్త భారత కథ అనేసరికి నిన్ను పెళ్లి చేసుకోవటం ఏమిటి, నేనేమిటి? ఈ శుక్రాచార్యుని కూతురు ఇంత అహంకారిని కాబట్టి ఆ శుక్రుడు ప్రత్యేకంగా ఒక పరిచారికని పెట్టాడు. దాని పేరు ఘూర్ణిక. ఘూర్ణిక అంటే వెతుక్కు తెచ్చేది అని అర్థం. ఇది పారిపోతూ ఉండడం, తీసుకురస్తూ ఉండడం. కొన్ని ఇళ్లలో ఇట్లాంటి పుణ్యాత్ములు ఉంటారు. అది పారిపోతూ ఉంటుంది, వీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు నువ్వు తెచ్చుకుంటే అన్నిసార్లు అది పారిపోతుంది. దానికి మందు ఏది ఉందో అది మళ్ళీ శ్రీమంత్ రామాయణంలో చెప్పారు, మరోసారి అనుకుందాం. అది మళ్ళీ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పైకి వచ్చినటువంటి శుక్రాచార్యుని కూతురు అంది కదా, నన్ను అది తోసేసింది కాబట్టి నూతిలోకి. ఆ రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడికి వస్తే తప్ప నేను ఇంటికి రాను అంది. పాపం ఆ శుక్రాచార్యుడు ఆయన గారి దగ్గర మంత్రి కదా, అంచేత రాజుగారి కబురు చెయ్యక్కర్లేకనే పాపం వచ్చాడు. నా తప్పైపోయింది, మా అమ్మాయి పొరపాటు చేసింది అనేది నేను అంగీకరిస్తున్నాను అని స్వయంగా చెప్పాడు. చూడండి, రాజు అయిన వాడు రజోగుణం ఉండవలసినటువంటి వాడు అలా అంగీకరిస్తూ ఉంటే శుక్రాచార్యుని కూతురు ఏమాత్రము ఇది లేకుండా నేను ఒప్పుకోను. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇలా వెళ్ళింది. ఆ తర్వాత నుంచి ఆ కోపాన్ని సమర్థించుకుంటూ వచ్చాడుగా తండ్రి అయినటువంటి శుక్రాచార్యుడు. మొత్తం జీవితం అంతా అదే కోపంతో ఛిద్రం చేసేసుకుంది. యయాతేరివ శర్మిష్ఠ, యయాతి ఈవిడ్ని బలవంతంగా వివాహం చేసుకున్నాడు.
ధర్నా పెళ్ళిళ్ళని జరుగుతుంటాయి కొన్ని, మనం చూస్తుంటాం కదా. చేసుకుంటావా చేసుకోవా, బాబోయ్ నేను ఎందుకు చేసుకోవాలి, లేదు నువ్వు వేడాలా, ఇలా ఏవో చేసుకోవాలి జరుగుతుంటాయి. ధర్నా పెళ్ళిళ్ళు మొట్టమొదటి జరిగింది ఎక్కడ అంటే భారతంలో జరిగింది. ఆ రాజుగారు ఉన్నాడే, ఆయన కూతురైనటువంటి శర్మిష్ఠ ఉందే, ఆమెనే బాగా ఇష్టంగా చూసుకునేవాడు తప్ప ఈవిడ్ని ఎవ్వరూ సరిగా చూసుకునేవారు కాదు. నా జీవితం అంతా ఇలా నాశనం అయిపోయింది, అది ఇది ఎప్పుడూ దుఃఖపడుతూ ఉండేది ఇక్కడ. ఎందుకని? కోపాన్ని పెంచి పోషించుకుంటే ఆ కోపం తీరేంత వరకు కూడా అనేకమైనటువంటి విధానాలు ఉపాయాలు అనుసరిస్తే ఖచ్చితంగా జీవితం ధ్వంసం అయిపోతుంది అనడానికి ఈ చిన్నగా చెప్పబడ్డటువంటి, క్లుప్తంగా చెప్పబడ్డటువంటి కథ, భారతంలో ఉన్న కథ, మనకి సరిపోయే విధంలో చెప్పుకున్నటువంటి కథ సాక్ష్యం. కాబట్టి పిల్లలకి కోపాన్ని పెంచే విధం మనం చేయకూడదు. కోపలక్షణం పిల్లకి కానీ కలిగినట్లయితే ఈ కోపం నీకు నష్టాన్ని కలిగిస్తుంది అని జాగ్రత్తగా వాళ్ళకి చెప్పాలి. బాగా సముద్రం అలా అల్లకల్లోలంగా ఉన్నటువంటి సందర్భంలో ఎలా మనం స్నానం చేయమో, ఆ అల్లకల్లోలం తగ్గిపోయి తుఫాను ఉపద్రవం అన్నీ పోయిన తర్వాత కొద్దిగా సహజమైనటువంటి కెరటాలు మాత్రమే వస్తున్నప్పుడు ఎలా స్నానాన్ని చేస్తామో, అలా పిల్లలు మంచి కోపంతో ఊగిపోతున్నటువంటి సందర్భంలో మనం అలా కాదు. భారతంలో ఏం చెప్పారా అంటే నిన్ను వినరు, ఎవరిని వినరు. వాళ్ళు మామూలైనటువంటి స్థాయిని గమనించి వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళ బుర్రకి బాగా ఎక్కుతూ ఉంటుంది. ఎంత మాట ఇది గమనించుకోవాలి. జితక్రోధ, ఇది విశేషం. ఎన్ని ఆశ్చర్యకరమైన విశేషాలున్నాయి. ఈసారి మరో పదానికి అర్థం మనం తెలుసుకుందాం. చూశారు కదండి, శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఆ ధారావాహిక శీర్షిక 51వ ఘట్టం దాటి 52లోకి అడుగుపెట్టబోతోంది. ఆ దేవదేవుని సంపూర్ణ అనుగ్రహం ఇలాగే సర్వుల మీద ప్రసరించాలని మరోమారు ఆయనకి సాష్టాంగపడుతూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో